శత్రువు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేలా కొత్త ఆయుధాలు పుట్టుకొస్తున్నాయి. చైనా తన శత్రువుగా భావించే ఎలన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్ను మసి చేసేలా ఒక శక్తివంతమైన ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేయగల హైపవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ను తయారు చేసింది. ఆ వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అందించింది. క్షిపణులు, తుపాకులను మించిన ఆయుధాలపై పలు దేశాలు దృష్టి పెట్టాయి. తక్కువ ఖర్చుతో శక్తివంతమైన ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఈ కాన్సెప్ట్తో చైనా సిద్ధం చేసింది హైపవర్ మైక్రోవేవ్ వెపన్ TPG-1000C. ఆ డివైస్ నుంచి సుదీర్ఘంగా మైక్రోవేవ్ పల్స్ జనరేట్ అవుతుంటాయి. 4 మీటర్ల పొడవు, 5 టన్నుల బరువు ఉండే ఈ పరికరం 1 నిమిషం పాటు 20 గిగావాట్ల శక్తిని ఏ ఆటంకం లేకుండా అందించగలదు. ప్రస్తుతం ఉన్న ఆయుధాలు కొన్ని సెకండ్ల వరకు మాత్రమే శక్తిని ఉత్పత్తి చేయగలవు. ఎలన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్లపై చైనాలో ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. అవి దేశ భద్రతకు ముప్పుగా మారాయని చైనా నిపుణులు హెచ్చరించారు. దాంతో స్టార్లింక్కు కిల్లర్గా మైక్రోవేవ్ ఆయుధం వచ్చింది. భూ దిగువ కక్షలో ఉండే ఉపగ్రహాలకు ఈ మైక్రోవేవ్ వెపన్ అంతరాయం కలిగించదు, ధ్వంసం కూడా చేయదు. ట్రక్కుల నుంచి, నౌకల మీద నుంచి, ఆఖరికి అంతరిక్షం నుంచి కూడా మైక్రోవేవ్ వెపన్ను ప్రయోగించవచ్చు. TPG-1000C మైక్రోవేవ్ వెపన్ ద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఎదుర్కోగల వ్యవస్థను చైనా రూపొందించింది.